హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శారదా వ్లాగ్స్. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ నాకు 780 సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసి 6 మంత్స్ అవుతుంది. అంటే ఛానల్ స్టార్ట్ చేసి వారంకి ఒక వీడియో, 10 డేస్కి ఒక వీడియో పెట్టడం వల్ల అనుకుంటా నా ఛానల్ గ్రోత్ లేదు. బట్ జూన్ మంత్ నుండి అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను. ఎక్కువగా షార్ట్స్ చేస్తున్నాను. ప్లీజ్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి. సో ఇంకా మ్యాటర్లోకి వెళ్తే, నేను యూట్యూబ్లో కొత్తగా వచ్చిన ఫీచర్స్ గ్రీన్ స్క్రీన్, కొలాబ్, కట్ ద వీడియో గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏంటి తినదేమైనా టెక్ ఛానలా ఇవన్నీ చెప్తుంది అని అనుకోకండి. ఇది నా ఒక్కదానికే కాదు, నాలాగా చాలామంది నార్మల్ పీపుల్కి ఈ డౌట్ వచ్చే ఉంటుంది. ఎవరైతే గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే కామెంట్స్ చూస్తే, సొంతంగా వీడియోస్ చేయొచ్చు కదా, వేరే వాళ్ళు కష్టంని మీరు దోచుకుంటున్నారు, సొంతంగా చేయకపోతే మూసుకొని కూర్చో, సిగ్గు లేదా వేరే వాళ్ళ వీడియో కాపీ చేయడానికి, ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకలా? వాళ్ళకి లేని బాధ, యూట్యూబ్కి లేని బాధ చూసే వాళ్ళకి ఎందుకు? కొంతమంది అదే పనిగా గ్రీన్ స్క్రీన్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఓన్ వీడియోస్ చేస్తూనే ఎప్పుడో ఒకసారి మధ్యలో గ్రీన్ స్క్రీన్స్ అనేటివి చేస్తూ ఉంటారు. నేను కూడా అట్లాగే చేస్తున్నా. యాక్చువల్లీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం గ్రీన్ స్క్రీన్ చేయడం వల్ల క్రియేటర్స్కి ఎలాంటి నష్టం ఉండదు. నాకు తెలిసి ఇలా చేయడం వల్ల వాళ్ళ వీడియోస్కి ఇంకా ఎక్కువ మంచి రీచ్ అనేది ఉంటుంది. మనకి కూడా వ్యూస్ వస్తాయి. మేబీ అందులో వాళ్ళకి కూడా షేర్ ఉండొచ్చు. ఊరికేనే వేరే వాళ్ళ కష్టంని యూట్యూబ్ ఫ్రీగా అయితే దానం చేయదు కదా. ఇలాగే కట్ ద వీడియో, కొలాబ్కి కూడా ఇవి చేయడం వల్ల ఎవరికి ఏం నష్టం ఉండదు. అలా అని అవే వీడియోస్ పెడుతూ ఉంటే కూడా బాగోదు. కొంచెం మన ఓన్ కంటెంట్ కూడా చేస్తూ ఉండాలి మనం. ఇప్పుడు కట్ ద వీడియో కానీ, కొలాబ్ కానీ మనం చేస్తే వాళ్ళు చేసిన వీడియోకి ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అని కూడా క్రియేటర్స్కి తెలుస్తుంది. పాజిటివ్గా మాటలు కానివ్వండి, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, మా వీడియోస్కి ఇట్లా వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు పీపుల్ అని చెప్పేసి వాళ్ళు కూడా మేబీ హ్యాపీగానే ఫీల్ అవుతుండొచ్చు. సో ఇదే నేను చెప్పాలి అనుకున్నది. నేను అందరిని ఉద్దేశించి చెప్పడం లేదండి, ఇలా అందరూ ఇలాగే చేస్తున్నారని. కానీ కొంతమంది మళ్ళీ దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే అట్లాంటివి నాకైతే పెట్టకండి. ఎందుకంటే కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, ఇంట్లో ఏదో ఒకటి చేద్దాం, మా ఫ్యామిలీకి హెల్ప్ఫుల్గా ఉందామని ధైర్యం చేసి యూట్యూబ్లోకి వచ్చే ఆడవాళ్ళని ఎట్లా అయితే వాళ్ళు వచ్చిండ్రో అట్లనే రిటర్న్ వెళ్ళిపోయేటట్లు మాట్లాడతారు. వాళ్ళ కామెంట్స్ అట్లా ఉంటాయి. ప్రతి అమ్మాయికి ఉండే మెయిన్ ప్రాబ్లం ఇది. సో వీలైతే ఎంకరేజ్ చేయండి, కానీ మీ కామెంట్స్తో వాళ్ళని డిస్కరేజ్ అయితే చేయకండి ప్లీజ్. ఇట్స్ ఎ హంబుల్ రిక్వెస్ట్. సో ఇదన్నమాట వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటి అనేది కొంచెం కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ఏమైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఉంది అని అనిపిస్తే కనుక దయచేసి ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియోని. థ్యాంక్ యూ.